ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత వైభవంగా ఈ యొక్క బందర్ రోడ్లో అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని, ఒక విగ్రహమే కాదు విగ్రహంతో పాటు ఆయన గురించి చరిత్రగా ఉండే విధంగా అన్ని విధాలుగా కూడా దీన్ని శ్రద్ధ తీసుకుని దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15-16 నెలల్లో ఈ విగ్రహాన్ని చూడలేక, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసి ఈ నిర్మాణం చూసి ఏడవడం తప్ప దీన్ని కనీసం బాగు చేద్దాం ఆలోచన ఎప్పుడు కూడా కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో అటు విజ్ఞానానికి కావచ్చు, అదేవిధంగా ఇది ఒక పర్యాటక కేంద్రంలాగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యొక్క విగ్రహాన్ని వీక్షించాలి, అంబేద్కర్ గారి యొక్క చరిత్రను ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడున్న తరాలు చిన్న తరాలు కూడా తెలుసుకోవాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కనీసం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క ప్రదేశాన్ని కూడా ఏ మాత్రం పరిరక్షించకుండా, ఎక్కడ కూడా మెయింటెనెన్స్ చేయకుండా చాలా ఇబ్బందికరంగా అంబేద్కర్ గారిని అవమానించుకునే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన కనబడుతుంది. అదేవిధంగా ఈరోజు సుధాకర్ బాబు గారు కూడా ఇదంతా గమనించి ఏదైతే వాళ్ళు నిర్లక్ష్యంగా దీన్ని కనీసం ఏదో వాటర్ ఫౌంటైన్స్ కానీ, అదేవిధంగా గ్రైండరీ కానీ మిగతా వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదు, మనమన్నా చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క ఆవరణని క్లీన్ చేసే విధంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక నిరసనలాగా కావచ్చు, ప్రభుత్వానికి కనువింపు చేసే విధంగా ఈ కార్యక్రమం మేము చేయడం జరిగింది. ఎప్పటికైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క ఆవరణని పరిశుభ్రంగా ఉంచే విధంగా, అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ యొక్క ప్రదేశాన్ని అన్ని విధాల అభివృద్ధి చేద్దాం ఉన్నారో, కనీసం ఆడిటోరియం అయితే కనుక దాదాపు 70% పూర్తి అయిపోయింది ఆ రోజులోనే. ఈ సంవత్సరాల్లో కనీసం కొంచెం పని కూడా బిగింగ్ చేసిన పరిస్థితి లేదు. తప్పకుండా వీటిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పని, అదేవిధంగా ఈ యొక్క ఆవరణానంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం.